దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రార్థనని మీరు రాసుకున్న వాళ్ళు ఉంటే రాసుకోండి. ప్రార్థన ఎన్ని రకాల ప్రార్థన ఉందో, మీరు ఎన్ని రకాల ప్రార్థన చేస్తున్నారు మందిరములో ఇప్పుడు మనకి ఇక్కడ కనపడతా ఉంది. మందిరంలో ప్రార్థన ఎలా చేయాలో, ప్రార్థన అంటే వాళ్ళ కొరకు వీళ్ళని రక్షించు, వాళ్ళని రక్షించు, వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు, నా కుటుంబాన్ని కాపాడని ప్రార్థన చేయకూడదు. ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభువా పాపమైన మేము నీ పరిశుద్ధ స్థలానికి వచ్చాము, నీ పరిశుద్ధ స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాము, మా పాపములు క్షమించు, మా దోషములు క్షమించి మమ్మలను చక్కగా నీ బాటలో నడిపించి మాకు సాయం చేయ ప్రభువా. నీ దాసుడు ఇక్కడ ఉన్నాడు, నీ దాసుని బలపరచు, నడిపించు. ఏ వాక్కులైతే నీ దాసుల నుంచి మాకు అవసరమో ఆ వాక్కులతో మమ్మల్ని నింపు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు. నీ రాజ్య వ్యాప్తి కొరకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. ఇది ప్రార్థన, మందిరంలో ప్రార్థన ఇది. అలాగే మనం ప్రార్థన చేయాలి. వచ్చిన వారందరూ వాళ్ళని దీవించు ప్రభు, వీళ్ళని ఆశ్రయించు ప్రభు మనం చేయకూడదు. మనమే పాపలమైతే ఇంకొకరిని దీవించాలని చెప్పడం ఏది? దీవించేవాడు ప్రభు, దీవెనలు ఇచ్చేవాడు ప్రభు, దీవెనల కొరకు ప్రార్థన చేసేవాడు దేవుని దాసుడు. అర్థమైంది కదా? మనం ఎవరి కొరకైనా వాళ్ళని దీవించి ఇలా దీవించని మనం ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేయగలిగిన వాడు ఎవరంటే దేవుని అభిషేకం పొందిన దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు. కాబట్టి అలాగ మనము ప్రార్థనలో వెదగాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నావు? ఏ దాసు దగ్గరికి పోయి నువ్వు నేర్చుకున్నావు? ఎవరు నీకు నేర్పించారు? చాలా మంది అంటారు కదా, చాలా మంది పెళ్ళి అయినప్పుడు ఆడబిడ్డలు పట్టుకొని ఏమంటా ఉంటారు, నీకు నేర్పించిన నీ తల్లి ఇలాంటిదేనా, వంటలు చేసేది రాదు, పొయ్యి మీద పెట్టుకునే రాదు, బొగ్గులు కడుక్కునే రాదని ఎవరంటారు? అత్తగారు అంటారు. అత్తగారిని కోడలు అంటారు. కోడలు అత్తగారిని కూడా ఏమంటది, మా అమ్మ ఇలాగనే నేర్పించింది, అలాగనే నేర్చుకున్నాను అత్తయ్య గారు అంటారు. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు లేక అంత బాగా నేర్చుకొని అన్ని అత్తగారింటికి పోయే లోపల, వివాహం అయ్యే లోపల అన్ని కార్యక్రమాలు నేర్చుకొని మంచిగా వెళ్తున్నారు, మంచిగా కాపురాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనము లేఖనాలను బట్టి మనము ధ్యానం చేద్దాము. ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము. బాగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఎవరొక్కరు అక్కడ ఇక్కడ చూడకూడదు, నా వైపే చూడాలి. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ. ఎందుకు చూడమంటున్నానంటే, మీలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా తొలగిపోతూ ఉంటుంది. నా వైపు చూస్తే, నా వైపు నుంచి ఏమొస్తూ ఉంటాయి? మీకు దేవుని మాటలు వస్తూ ఉంటాయి. ఆ మాటలు మీ హృదయంలోకి, మీ వినికిడిలోకి వెళ్ళేటప్పటికి ఏమైపోతూ ఉంటుంది? మీలో ఉన్న భారం అంతా తొలగి బయటికి పోతూ ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూద్దాం. మొదటిగా ప్రార్థన ఎన్ని రకాల ఉందో ప్రార్థన, ఈ ప్రార్థన చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము చదువుదాం. చదివి విందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ మనకు
ఈ లేఖనము చదివిన లేఖనములో 3 అంశాలు మనకు కనపడుతున్నాయి. 3 అంశాలు మనకు ఇక్కడ కనపడుతున్నాయి. ఏమేం కనపడుతున్నాయి? ఎవనికైనాను కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఒకటా? రెండోది, మేలైన దానిని నువ్వు వెతకాలి. మేలైన దానిని నువ్వు వెతకాలి. రెండోదా? మూడోది ఏం చెప్తున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన అంటే, ఒక కాలువకు నీళ్లు బోరేసాము, బోరేసిన తర్వాత కాలువ పారుతా ఉందనుకో, మనం మడవలు తిప్పుతూ ఉంటాము. మడవలు తిప్పినప్పుడు కరెంటు పోతే మోటార్ ఆగిపోతే నీళ్లు రావు. నీళ్లు రాకపోతే కాలువ పారుతుందా? మడవలు తిప్పుతూ ఉంటాము, నీళ్లు రాకపోతే ప్రయోజనం ఉంటుందా? ఆ భూమి తడపబడుతుందా? తడపబడదు. తడపబడకపోతే పంట వస్తుందా? పంట రాదు. పంట ఎంత రాదో, పడకపోతే పంట ఎలాగ రాదో, దేవుని గునక మనం ఎడతెగక ప్రార్థన చేయకపోతే దేవుని నుంచి ఆశీర్వాదాలు, మేలులు రావు. అంతేనా కాదా? చెప్పింది కరెక్టా కాదా? కాలువ నుంచి నీళ్లు పూర్తిగా పారితే, మడవ తిప్పుతూ ఉండగా పొలమంతా పారితే పంట ఎలాగొస్తుంది? మంచి పంట దిగుమతిగా వస్తుంది. వస్తే ఆ కుటుంబము బాగుపడుతుంది, ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. అదే నీళ్లు పారకపోతే, పంట దిగుమతి రాకపోతే రైతు ఏ విధంగా బాధపడతాడో, ఏ విధంగా కుటుంబము బాధపడుతుందో, మనము గనక దేవుని దగ్గర నుంచి దీవెనలు రాకపోయినా, దేవుని నుంచి కృప రాకపోయినా మనకు గనక అలాంటి బాధే మనకుంటుంది. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? కీడుకు ప్రతి కీడు ఎవరికి నువ్వు చేయవద్దు. దేవుడు ఏమైనా చేశాడా అట్లా? దేవుడు ఏమైనా కీడుకు ప్రతి కీడు చేశాడా? చేయలా. సిలువలో ఆయనకు సిలువ వేయాలి, ఆయన చంపాలి, బతకనివ్వకూడదని అందరూ మాట్లాడినప్పుడు వాళ్ళందరి కోసమే రక్తము కార్చానని చెప్పాడు కనుకనే మనము కనుక ఏం చేయాలంటే, ఎవరైనా మనకు కీడు చేసినా పర్వాలేదు, కానీ కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. ఎప్పుడైతే కీడుకు నువ్వు ప్రతి కీడు చేయకపోతే దేవునికి నీకు అనుబంధముగా ఉంటుంది. ప్రభు కీడు చేయలేదు ఎవరికి. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఎత్తుకండి, దేవుడు మాత్రం ఒక్క కీడు కనుక ఎవరికి చేయలేదు. అందుకు నువ్వు కనుక కీడు చేయకుండా మేలు చేయడానికి నువ్వు ఇష్టపడాలి. కీడు చేసినప్పటికైనా చేయనియండి. వాళ్ళు కీడు చేశారని మనం కీడు చేసామనుకో, వాళ్ళు కీడు చేశారు, మనం కీడు చేసామనుకో, వాళ్ళే నిద్రపోక అల్లాడుతున్నారు కీడు చేసి, మనం కీడు చేసామనుకో, మనం వాళ్ళలాగా అల్లాడిపోవాలన్నా? అవసరం లేదు. కీడు చేయకుండా వాళ్ళ కొరకు మేలు చేయటమే. మేలు ఎతికి వాళ్ళ కొరకు నువ్వు మేలు చేసావంటే నువ్వు మనశ్శాంతిగా నిద్రపోతావు, నీ కుటుంబము నీవు చక్కగా దీవించబడతావు. మూడో మాట ఏమంటున్నాడు? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? కీడు చేసిన వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలి. కీడు చేసిన వాళ్ళ కొరకు మనం ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు కనుక ఏమవుతారు? వాళ్ళు కనుక మనలాగా మార్చబడతారు. అప్పుడు ఏమైపోతుంది? సమస్య సాల్వ్ అయిపోతుంది. లేదంటే నువ్వింత నేనింత ని రోజు కొట్లాడుతున్నావు అనుకో, పక్కన చూసిన వాళ్ళందరికీ ఏమైపోతావు? ఇలా బతుకు ఎప్పుడు అంతే అంటారా అన్నదా? వాళ్ళ బతుకు సరిగా లేకపోయినా నీ బ్రతుకుని ఏర్పరుస్తూ ఉంటారు మనుషులు. అలాంటి వాళ్ళే, వాళ్ళ బ్రతుకులు సరిగా ఉండవు. ఇంకొకరి బతుకుల గురించి ఏర్పరుస్తూ ఉంటారు, ఏరుతా ఉంటారు. బియ్యంలో రాళ్ళని ఏరినట్టు ఏరుతా ఉంటారు. ఎక్కడ తప్పులు దొరుకుతాయో ఆ తప్పులు మనం బయటపెట్టి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, ఎవరికి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయవద్దు.
నువ్వు మేలైన దానిని ఎతికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎడతెగక నువ్వు ప్రార్థన నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో సమృద్ధిగా దీవెనలు నీ ఇంట్లో ఉన్నట్లే. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడదాం. హల్లెలూయా. చూద్దాం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు కీడు చేయకుండా ఎవరెవరు నడుచుకున్నారో దాదాపు ఒక 2-3 మాటలే మీకు చెప్పి నా మాటలు ముగించేస్తాను. ఈయన చాలా సేపు ఈయన ఇట్లాగే చెప్పి గంట అయినా చెప్తాడు ఈయన అని. గంట ఎన్నోళ్ళు ఉంటారు ఇక్కడ, గంట చెప్తా ఉంటే గంట 10 నిమిషాలు చెప్పినా ఇన్నోళ్ళు అంతా ఉంటారు కాబట్టి ఈయన 40 నిమిషాలు అంటాడు, అర్ధగంట అంటాడు, ఈయన గంటలైనా చెప్తాడు అని మనకు అనుకోవచ్చు. లేదు, నేను 2-3 మాటలే చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ ఒక మాట కనుక మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథములో మనము చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యము చూద్దాం. 1:10 చూద్దాం. 1:10 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి చౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఉండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచు. నేను హల్లెలూయా. చక్కగా నేను వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని బాగా వినండి. ఇక్కడ హన్నా, ఇక్కడ ఎల్కానా ఉన్నాడు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు. ఎల్కానాకు ఇద్దరు భార్యలు. పెద్దామ పేరేమో హన్నా, చిన్నామ పేరేమో పెనిన్నా. హన్నా, పెనిన్నాకేమో బిడ్డలు కలిగాడు, హన్నాకు బిడ్డలు కలిగారు. ఎలా ఉంటుంది? భర్త ఏమో ఒకడే, భర్త అయితే ఒకడే, బిడ్డలైతే ఒకరికి కలిగారు, ఒకరికి కలగరా. కలగనామని గురించి ఏం మాట్లాడుతూ ఉంటుంది? మీకు ఆడవాళ్ళకి బాగా తెలుసు. చుట్టుపోటు మాటలు మాట్లాడే స్వభావాలు మీకు బాగా తెలుసు. ఏం మాట్లాడతారు? దీని ముఖము చూడవద్దు, పొద్దున్నే ఇది దరిద్రది నాకెదురు వచ్చింది, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంతే కదా? తన అంటే ఒక భర్తకు ఇద్దరు భార్యలు అయినప్పటికీ ఇద్దరిని ఏమంటారు? మన భాషలో అయితే ఏదో సౌతులు అంటారా, లేదంటే తోడుకోడలు అనడానికి అన్నదమ్ముడు చేసుకుంటే తోడుకోడలు అంటారు, లేదంటే సౌతిని అంటారు కదా, అలాగంటారు. అలాగా ఆమె అంటూ ఉంది, దీనికి బిడ్డలు కలగరు, ఇంకా నాకు బిడ్డలు కలిగారు, మా ఆయన దగ్గర నాకే స్థానము, మా అక్కది ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే ఈ అన్న ఏం చేసింది? అన్న ఏం చేయాలంగా? చెప్పలు వాయించాలన్నా? పెరిగినాను చెప్పలు వాయించాలన్నా? వాయిస్తే ఒక రోజుతో సమస్య పోతుందా? ఈరోజు నువ్వు వాయించావు, తర్వాత ఇంకొక ముగ్గురితో వచ్చి నిన్ను వాయించా.
మళ్ళీ నువ్వు నలుగురితో పోయి మళ్ళా వాయించా, ఇది సమస్య ఏమైనా సాల్వ్ అవుతుందా? సాల్వ్ కాదు. అందుకోసము సాల్వ్ కాదు గనుకనే ఈమె ఏం చేసిందంటే, హన్నా వచ్చి దేవుని సముఖంలో ఏం చేసింది? ప్రార్థన చేసింది. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ పొందాం. హన్నా వచ్చి ప్రార్థన చేసింది, దేవుని దగ్గర అడిగింది. ఏమని అడిగింది? నీ సముఖంలో ప్రార్థన చేస్తున్నాను, నీ సేవకురాలను అవమానపరచకాకు, నీ సేవకురాలకు ఒక మగబిడ్డ నీవు, ఆ మగబిడ్డని ఇస్తే ఎన్నటికీ చౌరపు కత్తి తల మీదకి రాకుండానే ఆ కుమారుని నీకే అప్పగిస్తా, నీ మందిరానికి అప్పగిస్తా, నీ పని కొరకు అప్పగిస్తానని ఇక్కడ ఏం చేసింది? ప్రార్థన చేసి ఒప్పుకున్న తర్వాత ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, దైవజనునికి ఏమైందంటే ఏలి ఆయనకు కొంచెము ముసలివాడు అయినప్పుడు కన్ను చూపు కనపరాక ఆమె పెదవులు ఒకటి కనపడతా ఉంటే చూసి, నువ్వు మత్తురాలవై ఉన్నావా అన్నాడు. మద్యము తాగి మత్తురాలవై ఉన్నావా దేవుని సముఖంలో అని ఏలి అడిగినప్పుడు ఏమంటా ఉంది, నా ఏలిన వాడా. చూడు ఎంత చక్కనైన మాట అంటుందో దేవుని దాసుని. ఏమంటుంది? నా ఏలిన వాడా, నేను మత్తురాలనై కాదు, నేను మత్తు తాగను, మద్యము తాగను, దేవుని సముఖంలో నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కార్చి నా బాధ, నా వేదన, నా దుఃఖము దేవుని సముఖంలో కుమ్మరించాను అని చెప్పగానే అవునా అనేసి దైవజనుడు అన్నాడు, నువ్వు దేవుని సముఖంలో అంత కన్నీరు కార్చి ప్రార్థన చేశావు కదా, నీ ప్రార్థన విన్నాడు కదా, ప్రభు అవునంటాడు అన్నాడు. అన్న తర్వాత ఏమైంది? ఇంటికి వెళ్ళిపోయింది. అన్న ఇంటికి వెళ్ళిపోయింది, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత దేవుడు గర్భాన్ని తెరిచాడు. గర్భాన్ని తెరిచిన తర్వాత అప్పుడేమన్నా అన్న పోయి, చూసావా నా కథ చూసావా, నాకు గర్భం వచ్చింది చూడని చెల్లెల దగ్గర మాట్లాడాలా, ఎవరి దగ్గర ఏం మాట్లాడాలా? దేవుని దగ్గర నేను ఒడిమిడక చేశాను, ప్రార్థన చేశాను, ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, ప్రభు నాకు ఇచ్చాడు, అంతే. మిమ్మల్ని అందరూ అనాల్సిన అవసరం నాకేమొచ్చింది అన్నట్లుగా ఈ అన్న ఏం చేసిందంటే గర్భము ధరించింది, కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పటికి కనుక పెనిన్న వచ్చి పిలుస్తున్నాడు, పోదాంరా, మనము తిన్నాలకు పోదాంరా అని పిలుస్తున్నాడు. తేరులకు తిన్నాలకు అయితే ఎక్కువ పోతారు కదా, పోతారా లేదా? పేరుకు చెప్పు, తిన్నాలకు చెప్పు, పేరు లాగుతున్నారు ఈరోజు అంటే పొదంప చూస్తాం. ఏదో గరడ సేవన, ఆ సేవలు ఉంటాయి, సేవలలో మనము చూద్దాంపా అని అయితే వెళ్తారు. దేవుని చౌకానికి రాలేరు. దేవుని చౌకానికి ఎందుకు రాలేరంటే పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా ఉండాలా కనుకనే రాలేదు. తిన్నాలకు పోతే గరడ సేవని, ఆ సేవని పోతే ఈ పక్క భుజాలు తగులుతూ ఉంటాయి, ఆ పక్క భుజాలు తగులుతూ ఉంటాయి. బాగా ఆనందంగా చూసి సంతోషంగా రావచ్చు అనే విధంగా తిన్నాలకు, తేర్లకు అయితే పోతారు. సినిమాల గురికి ఎక్కువ పోతారు, ఎందుకంటే సినిమా ఇచ్చినప్పుడైనా భుజాలు తగులుతాయిలే బాగా అనేసి అప్పుడు గురికి వెళ్తారు, సినిమాల గురికి ఎక్కువ వెళ్తారు. అయితే దేవుని సముఖంలో ప్రార్థన చేసింది అన్న, కన్నీరు కార్చి ప్రార్థన చేసింది, దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేసింది. తర్వాత మగబిడ్డనిచ్చాడు. మగబిడ్డనిచ్చినప్పుడు మందిరంలోకి తీసుకొని వచ్చాడు. మందిరంలోకి తీసుకొని వచ్చింది, ఊరికి తీసుకొని వచ్చింది మందిరంలోకి. దేవుని చౌకంలో దేవుడు కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత ఉత్త కుమారుని తీసుకొని వచ్చిందా? లేదు, మూటలతో గోధుమ పిండి వేసుకొని వచ్చింది. మరి మేకపోతులను తీసుకొని వచ్చింది, మందిరానికి తీసుకొచ్చి మందిరంలో పెట్టి, మందిరంలో ప్రార్థన చేయించుకొని ఆ బిడ్డను దేవునికి అప్పగించి తన ఇంటికి వెళ్ళింది. ఒక్కడే ఉన్నాడు ఆ కుమారుడు. ఆ కుమారుని దేవునికి ఇచ్చిన తర్వాత ఎవరు ఆమె దగ్గర? ఎవరు ఉండరు. మళ్ళీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్న గర్భము తెరిచి
దాదాపు 5 మంది సంతానాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపరచుదాం. నువ్వు దేవునికి ఒడిమిడిక చేసి ఒక్కటి నువ్వు ఇస్తే ప్రభు నీకు ఎంతమంది సంతానాన్ని ఇచ్చాడు? 5 మంది సంతానాన్ని ఇచ్చాడు. నువ్వు దేవుని దగ్గర ఏదైనా ఒప్పుకొని దేవునికి నేను ఇది ఇయ్యాలని నువ్వు ఇస్తే దేవుడు నీకు 10 ఆశీర్వాదంతో ఇవ్వడానికి ఆయన సమసిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అన్న తగరారు పెట్టుకుందా? తగరారు సాల్వ్ చేసుకుందా? ప్రార్థన చేసింది. కీడుకు ప్రతి కీడు చేయవద్దని దేవుడు చెప్పాడు కనుకనే ఈమె కీడు చేయకోకుండా మేలైన దానిని వెతికి దేవుడి చమకములో తన కుమారునిచ్చింది. పొద్దు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఆయన గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఇప్పుడు చూద్దాం మరొకరి గురించి కనుక మనము చూద్దాం. మరొకరి గురించి చూద్దాం. అక్కడే చూద్దాం. దానియేలు గ్రంథంలో చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6:10 చూద్దాం. 6:10 చూద్దాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చును. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడదాం. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ దానియేలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడ దానియేలు గురించి ఒక మాట ఏమంటున్నాడు అంటే, ఒక రాజు దగ్గర ఉన్న భటులందరూ కలిసి ఏం చేశారు అంటే ఒక శాసనమును పుట్టించారు. ఏమని శాసనం పుట్టించారు అని అంటే, 1 నెల రోజులు ఎవరికే గాని ప్రార్థన చేయకూడదు, ఎవరికే గాని ముక్కకూడదు, ఎవరికే గాని ఏ నైవేద్యాలు తీసుకుపోయి పెట్టకూడదు. నైవేద్యాలు తీసుకురావాలన్నా, ప్రార్థన చేయాలన్నా, బలులు అర్పించాలన్నా ఎవరికి అర్పించాలా? రాజుకు మాత్రమే, ఇంకెవరికి చేయకూడదు అని ఒక శాసనమును పుట్టించాడు. పుట్టించినప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆ సంతకమును చూశాడు. సంతకానికి భయపడ్డా దానియేలు. నువ్వు సంతకం చేస్తే నాకేమి, నువ్వు సంతకం చేయకపోతే నాకేమని దానియేలు భయపడలేదు. భయపడక ఏం చేశాడు? ఎడతెగక అనుదినము ఏ విధంగా దేవునికి ప్రార్థన చేస్తాడో అదే విధంగా వెళ్ళి పైగదికి వెళ్ళి కిటికీలు తెరిచి, ఎక్కడికి తెరిచారు? యెరూషలేము పక్కకు తెరిచి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే చాలా మంది సరిపోనంత ఉంటారు కదా, సరిపోను ఈ యొక్క ఇట్లాంటి ఆ యొక్క ఇట్లాంటి ఏదో ఒకటి చంపడానికి, చెడగొట్టడానికి మార్గాలు తెలిసిన వారు ఏం చేశారంటే వెళ్ళి రాజును తీసుకొని వచ్చారు. రాజా చూస్తురా, మనము ఒక శాసనం పుట్టించాం, సంతకం చేశావు, చూశాడు, మళ్ళీ పోయి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ దేవునికి అని చెప్పి తీసుకొని వచ్చి దానియేలు ఏం చేశారంటే, దానియేలు పట్టుకొని తీసుకెళ్ళి ఎక్కడేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి ఏం చేస్తున్నారు? సింహాల బోనులో వేసి చంపేయాలని ఒక ప్లానింగ్ చేశారు. ఎందుకంటే దానియేలు ప్రార్థన వీరుడు. ఆయనకు దేవుని మహిమ ఉంది,
దానియేలు అనగానే కలలు వచ్చినటి, నువ్వు ముందు కలలు కనిన కలలు చెప్పకపోయినా చెప్పగలిగిన సామర్థ్యము కలిగిన వాడు దానియేలు. దానియేలు అంటే తక్కువైనడు కాదు. మనం గ్రంథంలో చూస్తే దానియేలు అని చెప్పుకుంటున్నామేమో. రాజు కనిన కలలు, కల భావములు చెప్పకపోయినా, ఈ విధంగా నాకు కల వచ్చిందని చెప్పకపోయినా దేవుని ఆత్మ కలిగిన వాడు దానియేలు. దానియేలు ప్రార్థన చేసి ఆ రాజుకు ఏ విధంగా కల వచ్చిందో కలలన్నిటినీ వివరించి చెప్పగలిగిన వాడు దానియేలు. అలాంటి దేవుని కలిగిన వీరుడు. అలాంటి వీరుని తీసుకెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా? వాళ్ళంతా తీసుకెళ్ళి ఏమై చేయాలనుకుంటున్నారు? చెరసాలలో వేసి ఈ దానియేలు లేకుండా చేస్తే మనకు సుఖం బెడదపోతుంది, మనం ఆదాయం అంతా చక్కగా సమకూర్చుకోవచ్చు. ఈ దానియేలు ఈయనకు జవాబు చెప్పాలా? ఈయన పోయి తీసుకెళ్ళి రాజుకి అన్ని కరెక్ట్గా ఇస్తున్నాడు. లంచాలు దొబ్బే వాళ్ళు ఉంటారు కదా టేబుల్ కింద, అలాంటి వాళ్ళు కుదరకపోతే ఏం చేస్తారు? ఉమేష్ చంద్ర ఏం చేశారు? ఎస్పీ కదా ఆయన, ఉమేష్ చంద్ర ఎస్పీ. ఆయన ఏం చేశారు? లంచాలు తీసుకోవద్దని చెప్పి ఆయన యథార్థంగా జాబ్ చేస్తూ ఉంటే ఆయన ఏం చేశారు? చంపేశారు. యథార్థంగా బతుకుతే బతకనివ్వరు మనుషులు. లంచాలు కంచాలంటే ఇంకా ఒప్పుకుంటారు. ఒకడు తాక్కోకుండా ఉన్నాడు అనుకో, 10 మంది తాగేవాళ్ళు ఉన్నారనుకో, ఎట్టునొకటి ఈయనొక్కడి తొక్కాలరా, ఈడొక్కడు తాగకుండా పెద్ద పతివర్తగా ఉన్నాడు, ఈడు ఏదో ఒక రకంగా చేసి తాగిడిగా తొక్కాలరా అని చెప్పి ప్లానింగ్లు ఎత్తుకుతా ఉంటారు. అలాగే ఎత్తుకి ఏం చేశారు? దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేశారు. సింహాల బోన్లో పడవేస్తే సింహాలన్నీ చూస్తున్నాయి. అవి సింహాలు ఎలాంటి అంటే ముసిలి సింహాలు. ఎన్నో ప్రాణాలు తీసి రక్తము తాగి ఎముకలతో సహా పొడి చేసిన సింహాల బోనులో దానియేలును పడవేశారు. పడవేసినప్పుడు దానియేలు ఏం చేశాడు? ఆయన ఉన్న పాటలో తీసుకొని వెళ్ళారు. బెడ్షీట్ లేదు, ఆయన పరుచుకోవడానికి బెడ్షీట్ లేదు, కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, తల కింద పెట్టుకోవడానికి తలకింద కూడా లేదా. ఉన్న పాటలో పట్టుకొని తీసుకెళ్ళి జైలు దాంట్లో వేసేశారు, చెరసాలలో వేసేశారు. వేసినప్పుడు సింహాలన్నీ చూస్తున్నాయంట దానియేలును. అవి కూడా కనుకుంటాయి. ఈ దానియేలును ఒక్కరిని తీసుకొచ్చి లోపలేసినారే, మనం ఎంతమంది ఉన్నాం, కనీసం పీక్కుని తింటే ఒకరికి ఒక ఎలక రాదు, ఒక మాంసం రాదే అని చూస్తా ఉన్నాయంట. వెంటనే దేవదూతను పంపించాడంట ప్రభు. దేవదూతను పంపించి ఏం చేశాడు? సింహాల నోర్లను కట్టేశాడు. సింహాల నోర్లను కట్టేశాడు. సింహాల నోర్లను ఎప్పుడైతే కట్టేశాడో అవి ఏం చేశాయి? నిమ్మలంగా పట్టుకున్నాయి. అరచడానికి నోరు లేదు, తినడానికి నోరు లేదు, కనీసం కాళ్ళతో బరుకుదామంటే కాళ్ళు చేతులు ఆగలేదు. మనం ఏం చేస్తాం? సైలెంట్గా పట్టుకుందామని పట్టుకున్నాయి. తెల్లవారంత వరకు దానియేలు ఏం చేశాడు? సింహాలు ఒకటి ఆనుకొని పడుకుంటే వాటి మీద పడుకొని నిద్రపోయినారంట దానియేలు అయ్యాడు. దానియేలేమో నిద్రపోతా ఉంటే రాజ్యమో ఇంట్లో పడుకొని, పరుపు మీద పడుకొని, పాన్పు మీద పడుకొని రాజు నిద్రపోలేదంట. హల్లెలూయా చెప్తాం, గట్టిగా చెప్తాం హల్లెలూయా. రాజు ఎందుకు నిద్రపోలేదంటే దేవుని దాసుడికి హాని జరిగితే ఎలాగని చెప్పేసి భయపడి రాజు నిద్రపోలే. దానియేలుతో పెట్టుకుంటే ఎవరికి నిద్ర రాదు, మనకుగా నిద్ర రాదు. మన దేవునితో పెట్టుకుంటే కూడా మనకు నిద్ర రాదు. నువ్వు దేవునికి ప్రార్థన చేసావా చక్కగా నిద్రపోతావు, లేకుంటే నీకు నిద్ర రాదు. ఏదో ఒకటి కళలు వస్తాయి. కళలు భయపడి ఓ నిద్రపో కళ్ళాడుతావు. అట్లాగే దానియేలు చక్కగా నిద్రపోయాడు. చీకటి ఉండగానే రాజు లేచి, దేవుని ఆత్మ కలిగిన దానియేలు గారు మీరు బ్రతికి ఉన్నారా అని చెప్పేసి వస్తున్నాడంట. ఎక్కడికి? సింహాల కోన. అప్పుడు రాజు చిరంజీవి అయి ఉండాలని చెప్పేసి దానియేలు పలికాల కల్లా అబ్బా ఇంకా బతికినాడు చాలా అని చెప్పి వెంటనే గడియలు తీసి బీగాలు తీసి దానియేలును బయటికి తీసి, దానియేలు మీద ఎంతమంది విరోధంగా ఉన్నారు?
300 మంది 300 మంది దానియేలు మీద విరోధంగా చేయించి కుట్రపడిన వాళ్ళు 300 మంది. 300 మంది భార్యలు ఎంతమంది అవుతారు? 300 మంది. 300 600. 600కు కనీసం మంచి ఒక పిల్లోడు కానీ పిల్ల కానీ ఉంటారా? ఒక్కొక్కరు ఉన్న వాళ్ళకు 300. మొత్తం కలిపి ఎంతమంది అయినారు? 900 మందిని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోన్లో పడివేశారు. సింహాల బోన్లో పడివేశారు. పడవేసే లోపల సింహాలు కొరికి ఎముకలతో సహా పౌడర్ చేసేయండి. అలాగా దేవుని బిడ్డలతో ఎవరైనా కానీ పెట్టుకుంటే మాత్రము సింహాలకు బలి అయిపోతారు. మా దేవుడు ఎవరు? సింహాలకే రాజు, రాజులకే మహారాజు, ప్రభులకే మహాప్రభు అయిన దేవుడు మన ప్రభు. అలాంటి ప్రభుత్వం పెట్టుకుంటే మన పని అవుతుందా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కీడుకు మాత్రం ప్రతి కీడు నువ్వు చేయదు, మేలైన దానిలో నువ్వు ఎత్తుకు ప్రార్థన చేయి. నీ మీదకి ఏ తగాదు రాదు. ఇంకా నీకు వచ్చిందనుకో తగాదు, నీ మీదకి వచ్చిందనుకో తగాదు. నువ్వు కొట్టావనుకో, కదా నీ చెయ్యి మీరైందని కొట్టావనుకో, అవతలోడు కొట్టించుకొని పోయి ఊరుకుంటాడు. మళ్ళీ పోయి కేసు అన్న పెడతారా? కేసు పెడితే కేసు పోయి స్టేషన్ చుట్టుకారము, కేసులు జైలు ఇన్ని ఉంటాయి. మనకైతే ప్రభు కొట్టాడు అనుకో, ఎవరి మీద కేసు పెడతారు? దేవుడే కొట్టాడు అనుకో దెబ్బ, ఎవరి మీద కేసు పెడతాం? ఎవరి మీద పెట్టాలి? అలాంటి మన ప్రభు, మనము ప్రార్థన చేయాలి, ప్రభు చూసుకుంటాడని. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. మరొక మాట, ఈ ప్రార్థన మనము ఎడతెగక మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరొక మాట చూద్దాం. ఏబు గ్రంథములకి రండి, చూద్దాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయంలోకి రండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 1:5. మొదటి వాక్యం చదువుమా. ఊజు దేశమందు ఏబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా. ఈయన ఎవరు అంటే దేవుని భక్తుడే. మనం కూడా దేవుని భక్తులమే కదా. మనం కూడా దేవుని భక్తులమా కామా? దేవుని భక్తులమైతే దేవుని దగ్గరికి వస్తాం. దేవుని భక్తులు కాకపోతే దేవుని దగ్గరికి రాలేదు. అంతేనా కాదా? మనం అందరము దేవుని భక్తులమే. కాబట్టి ఇక్కడ ఈయన ఊజు దేశము ఒక దేశమని, ఆ ఊజు దేశములో ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. యథార్థవంతుడు అంటే ఎట్లుంటాడు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడే యథార్థవంతుడు. రోజు అక్క సాట్ అయితేనే అక్క సంగతి నీకు తెలియదు లేదు అయ్యాను, మళ్ళా నీకే తెలుస్తుందంటారు అంటారు కొంతమంది. అలా ఉండలేదు, అలాగలేడు ఏమో. యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం అనేది విసర్జించిన వాడు. చెడుతనం అనేది ఆయన దగ్గర ఏ కొనన లేదంట. అలాగ విసర్జించిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఆయన నడుచుకుంటూ ఉంటే 5వ వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుందమ్మా. 5వ వాక్యం చదువు. వారి విందు దినములలో పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించినేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై
దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటక్షించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. హల్లెలూయా. యోబు నీతిగా బ్రతుకుతున్నాడు, యోబు న్యాయంగా బ్రతుకుతున్నాడు, చెడుతనమే లేకుండా, దేవుని దూషించకుండా, తన బిడ్డలు హృదయంలో ఏమన్నా అంటే బయటికి మాట్లాడుకోకుండా లోపల హృదయంలో ఏమన్నా దేవుని దూషించిరేమో అని భయపడి అరుణోదయమునే లేచి వాళ్ళ కొరకు బలులు అర్పిస్తూ ప్రార్థన చేసేవాడంట. ఎవరు? యోబు. ఎలాంటి ప్రార్థన చేసేవాడు? అరుణోదయమునే. మనమైతే తెల్లవారు 7 కింద లేచమా? లేచి కనుక మంచాల మీద అంటారు కొంతమంది. నాకు తెలిసిన ఒక అమ్మ ఉంది, మంచం మీద 9 దాకా ఉంటుంది. బెడ్ మంచం మీద 9 దాకా ఉంటే 9 గంటలకు వాళ్ళమ్మ కాఫీ టీయో తీసుకుపోయి ఇచ్చే తాగి తిండికి దిగుతుందండి. ఆ మహాతల్లి ఎట్లుందో ఏమో. అట్లాంటి మహాతల్లు ఉన్నారు ఇప్పుడు. మీరంటే మీరు కాదులే, మీరంతా మనుషులు కాబట్టి నేను చెప్తున్నాను. చాలా మంది అట్లా ఉన్నారు. ఎందుకంటే దేవుని దాసుడిగా నాకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చెప్తా ఉంటారు, అయ్యా ఆ అమ్మ ఇట్లయ్యా, ఈ అమ్మ ఇట్లా ఇంతసేపు నిద్రపోతుంది, అంతసేపు నిద్రపోతుందని అంటాం. కాబట్టి మీరంటే అలా కాదులే, మీరంతా మంచిగా చీకట్లోనే లేచి మంచిగా బయట పనులను చూసుకొని మంచిగా ప్రార్థనలో ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, అరుణోదయంలోనే లేచి ప్రార్థన చేసేవాడు. బిడ్డల కొరకు, కొడుకుల కొరకు ప్రార్థన చేసి దేవుని దగ్గర ఎక్కడే గాని చెడుతనము లేకుండా బ్రతకాలని ఆలోచన కలిగిన వాడు యోబు. అలాగ ఉన్న యోబును అపవాది ఏం చేశాడు? అపవాది దేవుని కాడికి ఇటు అటు ఊగుతా పోతున్నాడట. ఒరే నువ్వేంద్రా ఇటు అటు ఊగుతా వస్తున్నావే, ఎక్కడి నుంచి వచ్చావు అంటే వాడు అన్నాడంట, నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచరిస్తూ వచ్చాను అన్నాడు. సంచరించడం అంటే సంతోషం. ఎందుకు సంతోషం మనకి ఎందుకు సంతోషం వచ్చింది? ఎలా సంతోషం వచ్చింది మనకి అని అంటే, భూమి మీద నా వాళ్ళు ఉన్నారు, నాకు ఈ పక్క తగిలారు, ఆ పక్క తగిలారు, కాబట్టి నేను ఊగుతూ వచ్చినప్పుడు నాకు కబురుతూ వచ్చాను, కాబట్టి నేను సంతోషంగా వచ్చాను నీ దగ్గరికి అన్నాడట. భూమి మీద ఎవరు ఉన్నారా నీకు అంటే, భూమి మీద ఉన్న వాళ్ళంతా నా వాళ్ళే అన్నాడట. మన వాళ్ళే కదా మరి. సినిమాలు చూసే వాళ్ళంతా వాళ్ళే, సీరియల్ చూసే వాళ్ళంతా వాళ్ళే. ఒక్కకు మానపోడేస్తా ఉంటారు కొంతమంది, ఇది లేకపోతే నేను బతకలేనయ్యా అన్నట్లుగా. అలాంటి వాళ్ళంతా మన వాళ్ళే. అబద్ధాలు మాట్లాడే వాళ్ళంతా మన వాళ్ళే, బూతులు మాట్లాడే వాళ్ళంతా మన వాళ్ళే. ఒకరికొకరికి కొట్టాడని పెడతా ఉంటారు, ఈ కొంపకి ఆ కొంపకు తిరిగి. ఈమె దగ్గర పప్పు పెట్టించుకుంటుంది, భూ పెట్టాము గురించి పప్పాయకు చెప్పిపోయింది, పప్పాయమని తీసుకుపోయి భూమాయకు చెప్పి తగాదు పెట్టిన వాళ్ళు మన వాళ్ళే. అందుకన్నాడు వాడు, నేను భూమి మీద వచ్చాను, ఇటు అటు తిరుగుతూ వస్తే నాకు అందరూ ఈ పక్క ఆ పక్క అందరూ సంతోషంగా ఆనందంగా నన్ను ఆరాధిస్తున్నారు నన్ను అని చెప్పి ఎవరికి చెప్పాడు వాడు? దేవునికి చెప్పాడు. దేవునికి చెప్తే, అరే నువ్వు నాకే చెప్పావు కదా ఇలాంటి నా బిడ్డలని, మరి యోబు సంగతి ఏం చేసావురా నువ్వు అన్నాడు. నువ్వు కంచె వేసావయ్యా, కంచె వేసావు యోబుకు, యోబు చుట్టూ కంచె వేసావు, ఆ కంచె నువ్వు తీసేయి, యోబుతోనే నేను తిట్టిస్తానన్నాడు. సరే పోరా, సరే పోని చెప్పి ఏమన్నాడు? సరే పోని చెప్పి ఏమన్నాడు? యోబు ప్రాణం మీద మాత్రము తీయడానికి నీకు ఏ మాత్రము లేదు, యోబు మీద మాత్రం అని చెప్పి పంపిస్తే వాడు వచ్చాడంట. యోబు దగ్గరికి వచ్చి యోబు కుటుంబంలో వాడు చెరబడి ఏం చేశాడు తెలుసా? ఒక్క రోజులోనే
500 గొర్రెలు ఉంటే 500 గొర్రెలు చంపేశాడు. ఆడగాడిదలు చంపేశాడు. 5000 ఒంటెలు చంపేశాడు. అన్ని చంపేశాడు ఒకే రోజులో. ఒక్కొక్కరు వెళ్ళి చెప్తున్నారు, ఏబుకు ఒక్కొక్కరు వెళ్ళి చెప్తున్నారు, అయ్యా ఎద్దులు సేద్యం చేస్తున్నాయి, పొలంలో శవాలు వచ్చి మొత్తము చంపేసి తీసుకెళ్ళే అయ్యా అని చెప్తున్నారు. నేను ఒక్కడే మిగిలిన, కూలీలతో చచ్చిపోయారు, నేను ఒక్కడే మిగిలిన నీకు చెప్పడానికి అంటున్నాడు. మరొకడు వచ్చి చెప్తున్నాడు, మరొకడు వచ్చి చెప్తున్నాడు, మరొకడు వచ్చి చెప్పి చివరికి తన కుమారులు తన కుమార్తెలు అందరూ కలిసి వాళ్ళ అన్న ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే, డిన్నర్ ఏర్పాటు చేసి అక్కడ భోజనం చేస్తూ ఉంటే పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టింది. ఆ ఇల్లు కూలిపోయింది. నీ కొడుకులు చనిపోయారు 7 మంది, నీ బిడ్డలు చనిపోయారు 3, ఇంకా ఎవ్వరు లేరయ్యా, చెప్పడానికి నేను ఒక్కడే మిగిలాను అని వచ్చి ఏబు దగ్గర చెప్తా ఉంటే, ఏబు ఏమన్నాడు తెలుసా? చదివితే అర్థమవుతుంది. ఏబు ఏమన్నాడు తెలుసా? 1వ అధ్యాయం అంతా చదవండి, ఇంట్లో పోయినా చదవండి, మీకు అర్థమవుతుంది. ఏబు అన్నాడు, నా తల్లి గర్భం నుంచి నేను ఏమీ తీసుకొని రాలేదు. ఎంత చక్కనైన మాట అన్నాడు. 7 మంది కుమారులు చనిపోతే, 3 కుమార్తెలు చనిపోతే, అతనికున్న ఆస్తంతా పోతే, ఇంకా భార్య అంటా ఉంది, ఇంకెందుకు నువ్వు ఒకడికి బతికి ఏం చేస్తావు? ఆ దేవుని దోషించి చచ్చిపో. మరి భార్య మాట అంటే భర్త ఏమంటున్నాడు? అమ్మా, పనికిమాల వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అలా నువ్వు మాట్లాడతావు అమ్మా, నువ్వు పనికిమాల దాని అంటే ఏమంటది? నేనా పనికిమాల దాన్ని, నువ్వే పనికిమాల అంటదే అన్నదా. అందుకేమన్నాడు? పనికిమాలోళ్ళు మాట్లాడినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మా అన్నాడు. అంటే నువ్వు మంచిదానివి అనే దాని అర్థము. భార్య దగ్గర కూడా ఏబు తప్పు చేయలే. అలాగా బట్టలని చించుకున్నాడు, బూడిది పూసుకున్నాడు, బుడతలో కూర్చున్నాడు. తర్వాత ఏం చేశాడు అపవాది? ఏమైందిరా నీదంటే, నేను వచ్చింది తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, నా దేవునికి మహిమ అన్నాడట. ఆ మాట అంటే ఎట్లుంటుంది? దేవునికి ఎట్లుంటుంది? ఆలోచన చేయి. ఇప్పుడు 4 ఏళ్ళు నువ్వు కొడుకు కొట్టినావు అనుకో, కొడితే వాడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి, కొట్టింది మా అమ్మ కొడుతూ కొట్టని నీకెందుకు అన్నాడు అనుకో, మనకి ఎలా ఉంటుంది అప్పుడు మనసు? ఆలోచన చేయండి. దేవుని బిడ్డలమైన మనము ఆలోచన చేయాలి. ఎలా ఉంటాం మనము? సంతోషిస్తాం. అట్లాగా ఏమన్నాడు? నేను ఏమి తీసుకొని రాలే, గొర్రెలు తీసుకొని రాలే, ఎద్దులు తీసుకొని రాలే, పొలాన్ని తీసుకొని రాలే, ఏమి తీసుకొని రాలే, నా బిడ్డలు తీసుకొని రాలే, నా భార్యని నేను తీసుకొని రాలే. నేను వచ్చింది దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, నా దేవునికి మహిమ అన్నాడు. అనగానే ఇంకా ఏం మాట్లాడకుండా పోయి ఆ శరీరం మీద రోగం పుట్టించాడు. రోగం పుట్టిస్తే గోకుతున్నాడు. ఏబు గోకుతుంటే ఈ 5 గోర్లు ఊడిపోయినాయి. బాగా చదవండి, ఏబు గారు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ 5 గోర్లు ఊడిపోయినాయి, ఇంకా తీరడానికి కూడా లేదు. సీములు గారుతున్నాయి, ఏబుకు శరీరం అంతా సీములు గారుతున్నాయి, గాయాలుగా బాధపడుతున్నాడు. అయితే గునక ఎందుకు ఈ పాడు శరీరానికి ఈ రోగం వచ్చింది అన్నాడే గాని, ఈ పాడు శరీరానికి దేవుడు పెట్టాడని ఏమన్నా అన్నాడా? అన్నా అక్కడ కూడా తప్పు చెయ్యకుండా దేవుని మహిమ పరుస్తూ వచ్చాడు ఏబు. దేవుని మహిమ పరుస్తూ ఎప్పుడైతే దేవుడు మహిమ పరుస్తూ ఏబు ఎప్పుడైతే వచ్చాడో, దేవుడు చూశాడు. లాస్ట్ పెంకులు ఉంటాయి కదా, మనం కుండలు పగిలిపోతే దాని పెంకు పిసుకలు అంటారు. మేము అప్పుడు చిన్నపిల్లప్పుడు పిల్లలు చేసుకొని బొక్కలు పొడుచుకొని వాటిని తాడు కట్టుకొని ఆడుకునేవారు. అలాంటి పెంకు పిసుకలు తీసుకొని పై శరీరాన్ని గోపుతున్నాడంట. శివుడు గారుతా ఉంటే రక్తము గారుతా ఉంది. ఒక పక్క కుక్కలు వచ్చి నాగుతున్నాయంట. ఎవరిని? ఏబును.
ఎంత ఆస్తిపరుడు, ఎంత నిజాయితీపరుడు, ఎంత గొప్పవాడు. అలాంటి వారికి ఇలాంటి ఇబ్బంది జరిగితే మనమైతే ఏమంటాం? దేవుని ఒక్కసారి ఆలోచన చేయండి. మా కుటుంబాలలో ఏ పుత్రుడికి మాకు ఇబ్బందులు వచ్చి కొట్టుకుంటున్నామయ్యా, తిట్టుకుంటున్నామయ్యా, ఎక్కడున్నాడయ్యా దేవుడు? నువ్వు ఒక్కకే మానుకో, దేవుడైతే నీకుండా. నువ్వు సీరియల్ చూసేదే మానుకోవు, దేవుడైతే నీకుండా. నువ్వు సినిమాలు చూసేదే మానుకోవు, దేవుడైతే నీకు తోడు. నువ్వు చేసే అల్లరి పనులకన్నిటికీ దేవుడు ఉన్నారా? నువ్వు దేవుడైతే ఆరాధించు. ఏమో చేయరా, దేవుని మహిమపరుస్తూ వచ్చాడు. దేవుని మహిమపరుస్తూ ఎప్పుడైతే ఏమో వచ్చాడో దేవుడు అన్నాడు, చూశాడు, అపవాదిని పిలిచాడు. ఏమరా? నా వల్ల కాలేదన్నాడు. ఆబ్రా, నా సేవకునే ఏమి చేయలేని నీవు నన్ను ఏం చేయాలని ఇక్కడికి వచ్చావురా నువ్వు అని కాపుందన్నాడు. కన్య లోపల అపవాది ఎక్కడ వచ్చి పడిపోయాడు? భూమి మీద వచ్చి పడిపోయాడు. భూమి మీద పడి వాడి వ్యవహారం అంతా ఏం చేస్తున్నాడు? మనకు సీరియల్ చూసే తప్పేముందిలే, ఒక్క చేసుకుంటే తప్పేముంది, తాంబూలం కదా, అంతేనా కాదా? తాంబూలం వేసుకుంటే ఏం తప్పు ఉందంటది. ఈరోజు ఒక్క ఆకు ఒక్క సున్నమే కదా, ఇంకేం వేసుకోమలేంటది. రేపు కట్టలు కూడా వేస్తుంది. మన్నాడు రాజ నలిపి సద్దులో పెడతాడు, అంతేనా కాదా? ఇంకా మన్నాడు కొంచెం కాయిపోయితే ఏం చేస్తారు? గలాసు పడతారు. గలాసు పట్టి నీకు ఒకటి తాగుతున్నావు, నాకు ఒకటిదే అంటది. భర్తలు తాగే వల్లే చాలా మంది భర్తలు తాగుడుపోతులు ఉంటే ఇప్పుడు ఓట్లు అనేసి జగన్ ఓడగొట్టాడు. ఈ తాగుడుపోతులంతా ఓట్లు వేసి చెడగొట్టేశారు. కాబట్టి ఇక్కడ ఏ కొనాన దేవుని దగ్గర పాపము చేయలేదు కనుకనే దేవుడు ఏమన్నాడు అంటే అపవాది ఓడిపోయినానని ఒప్పుకోమన్నాడు. దేవుడు మళ్ళా ఏబును మొదటిలో ఎంత ఆశీర్వాదంలో ఉన్నాడో రెండంత ఆశీర్వాదంతో ఏబును నింపాడు. 42:12 చూడుమా, ఏబు గ్రంథంలో చదవండి. ఏబు గ్రంథంలో 42 అధ్యాయము 12వ వాక్యంలో చూడండి. 12వ వాక్యంలో యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను ఇచ్చాడంట. బాగా వినండి, ఇక్కడ చిన్నపిల్లలతో పర్లేదు. 14,000 గొర్రెలను ఇచ్చాడంట. ఎన్ని గొర్రెలు కోల్పోయినాడు? ముందు 500 కోల్పోయినా ఏబుకు 14,000 గొర్రెలను ఇచ్చాడంట. చదువు. 6,000 ఒంటెలు ఇచ్చాడంట. 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పేర్లు పెట్టాడంట. బిడ్డలకు పేర్లు పెట్టాడంట. 3 బిడ్డలకు పేర్లు పెట్టాడు, కొడుకులకు పేర్లు పెట్టాడని అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలపలేదు, కానీ కుమార్తెలకు మాత్రం పేర్లు పెట్టాడంట. పేర్లు పెట్టి ఆ ఊజు దేశంలోనే అంత అందగత్తెలని ఎవరికి లేదంట. మనకు రోంత అందము ఉంటుంది సార్. ఒక్క రోజు తెల్లం కూడా తప్పదు. నేను నీకు దొరికేదాన్ని కాదులే, నేను దొరికేదాన్ని అంటాడు. నీకు దొరికేదాన్ని కాదులే అంటే ఆడేం చేస్తాడు? రొద్ద నల్లగా ఉన్నాడు అనుకో, నువ్వు దొరికేదాన్ని కాదులే అని అంటాడు. కట్టె తీసుకొని దొరికించుకొని పోతాడు. అప్పుడు మళ్ళా మనమే అవస్థపడాల్సిందే. కాబట్టి అంత అందగత్తెలైన కనుక దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన బిడ్డలు. అందుకే దేవుడు ఏం చేశాడు? మళ్ళీ తిరిగి పోగొట్టుకున్న సంతానమును, పోగొట్టుకున్న ఆస్తిని అంతటిని దేవుడు తిరిగి ఇచ్చాడని మనకు లేఖనాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఎవరికి కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. మనం మేలైన దానిని ఎత్తుకోవాలి. మేలైనది ఎక్కడ ఉంది?
మేలైనది ఎక్కడుందంటే దేవుని సముఖములో, దేవుని దగ్గర ఉంది మేలైనది. ఇప్పుడు అమ్మ పేరు కుషల్బి ఏం చేసింది? చిన్న తకరారు వచ్చే ఆ తకరారు మా ఇంటికాడికి రాకుండా మాకు సాయం చేయ్యా అని ప్రార్థన చేయి చాలు అని. ఎందుకు రావద్దనేది తకరారు పడేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు పొద్దున లేచే తకరారు కావాలనే వాళ్ళే ఉంటారు ఎక్కువ. తకరారు వద్దనుకున్న తల్లి అందుకోసం ఆ కోసం ప్రార్థన చేశాను. తకరారు ఆమె ఇంటికాడికి రాకూడదు, తకరారు పెట్టి అపవాదిని బంధించు ప్రభు అని ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను దేవుని బిడ్డల కొరకే ప్రార్థన చేయడానికి నేను పుట్టాను. దేవుడు అందుకే నన్ను ఎన్నుకున్నాడు. అయితే ఏ బిడ్డలైనా దేవుని చేత ఆశీర్వదించబడాలనేది నా ఆశ. ఏ బిడ్డలైనా దేవుని చేత ఆశీర్వదించబడాలి. మీ డబ్బులు చిరిగిపోయిన సంచిలో వేస్తే పోతాయి. దేవుని చమకములో నీ సంచి కుట్టు వేయబడాలి. నీ సంచికి ఎవరు కుట్టు వేయాలి? దేవుడే. అమ్మ లేకపోతే దేవుడే నీ సంచికి కుట్టు వేయాలి. కుట్టేస్తే నీకు అనవసరమైన ఖర్చు రావు. దేవుడు కుట్టు వేయలేదనుకో 10,000 ఇంటికి వచ్చే పొద్దున వచ్చే సాయంత్రానికి అయిపోతాం. ఒక్కొక్క ఆయన ఇంట్లో అయితే 30,000 40,000 తెచ్చి పెట్టాడట లోను. వారం తిరగకముందే మొత్తం అయిపోయిందంట. వాళ్ళ అమ్మ తల్లి వారం తిరగకముందే మింగేచ్చాడయ్యా, ఇల్లు ఎట్టో మింగినాడో నాకే అర్థం కాలేదంట. ఇంకేముంది? పద్దన ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి. ఎందుకంటే మనం టాటా బిల్లాకు మనవరాళ్ళమా? మరి ఆ మటుకు ఉంటేనే కదా. పక్కన ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రికి ఒకటి అంట. అందులో ఇప్పుడు ఏమన్నా రేటు తక్కువ ఉన్నాయా? ఒక్కొక్కటి 300, 400, 500 తెలియదు, నాకైతే తెలియదులే. నేనైతే ఆ ఏరియా కొరకపోతే నాకు తెలియదు. మరి ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అబ్బా దీంట్లో ఏం మధురం ఉందో దాంట్లో ఏం మధురం ఉందో అంటాడు. మొన్న ఒకడైతే ఆ కాలువ కాడ పడిపోయి ఉన్నాడు. నేను ఆదాము రొట్టె మిషన్కి పోయినా. రొట్టె మిషన్కి ఆదామనే పోతే ఆ రొట్టె మిషన్కి పోయి వచ్చా ఉంటే వాడు పడిపోయి ఉన్నాడు. వానికేమో ఈ పక్క నుంచి అంతా కారుతా ఉంది. కుక్కలు వచ్చి వాడిని నాకుతా ఉన్నాయి. మనిషిని కుక్కలు నాకడం ఏందయ్యా? అంటే కుక్క కంటే మనం హీనమైన వాళ్ళమనేనా? కుక్కకైనా హీనమైన వాళ్ళమే మనం, అంతేనా కాదా? మరి కుక్కనే మన వాళ్ళు వచ్చి నాకుతుందంటే కుక్కనే మన వాళ్ళను శుద్ధి చేస్తూ ఉంది. మన మూతిలో వచ్చి కారుతా ఉంటే అది శుద్ధి చేస్తూ ఉంది. అంటే కుక్కనే మేలు మనకంటే, అంతేనా కాదా? ఏబు ఊజు దేశంలోనే అంత నీతి నిజాయితీ కలిగిన వాడుగా బ్రతికాడు. మరి నువ్వు కనుక నీతి నిజాయితీగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, నీతి నిజాయితీ నీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో, నీతికి ఆధారమైన ప్రభు. అందుకు నీతిగా నిజాయితీగా ప్రభు బ్రతకమని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరికి కీడుకు ప్రతి కీడు చేయక మేలైన దానిని నువ్వు ఎంచుకొని ఎడతెగక నువ్వు ప్రార్థన చెయ్యి. నీ దగ్గరికి ఇంకా సమస్యనే రాదు. ఎటువంటి సమస్య వచ్చినా వెళ్ళిపోతుంది వేస్తున్నాము. పాస్టమ్మ రాత్రి అంతా ఏం చేసింది? సంతకాల ప్రార్థన చేసుకుంటా ఉంటే పడిపోయింది. లేదు, భయంకరమైన నొప్పులంట, భయంకరమైన జ్వరం, ఇవి ఉన్నాయే అని పడిపోయింది. సరే నువ్వు పడిపోని ఎంతకు నువ్వు అని నా ఇంతకు నేనేం చేశాను? నా ప్రభువును గణపరుచుకుంటూ ఆమె దగ్గర కూర్చొని పాటలు పాడి ప్రార్థన చేసి వాక్యం చదివి అన్నీ రెడీ చేసుకొని ఆమె దగ్గరే కూర్చొని నేను కొంచెం తిని, ప్రభువా నీకు స్తోత్రం, నాకు తినిపించావు, ఆత్మీయ ఆహారం తిన్నాను, శరీర ఆహారం తిన్నాను ప్రభువా అని లక్షణంగా పండుకున్నా. నిద్ర 2 గంటలకు మెలకు వచ్చింది. 2:30కు లేచి ఆ టయాన్ని చూస్తే పాస్టర్ మేము నిద్రపోతా ఉంది. నిద్రపోతుందని నేనేం మాట్లాడాల. నీళ్ళు వచ్చాక ఆ టయాన్ని అన్ని నీళ్లు పట్టేసిన. ఇంకా సైలెంట్గా పాస్టర్ దగ్గరికి పోతే అమ్మో అంటారు. అప్పుడు దేవుని అడిగి ప్రార్థన చేశాను. ప్రభువా నీ దాసరాలు ఇంటుంటే నీ దాసరాలు చేసిన పని అంతా నాతో చెప్పాలని ఉన్నాడు అయ్యా అపవాది. మరి అది నేను చేయొచ్చునా? నీ దాసరాలను లేపి నీ దాసరాలతో పరిచర్య ఉంది ప్రభు, అది చేపించు అని ప్రార్థన చేసిన. అంతే. ప్రభు అన్నాడు,
ప్రభు ఆమె మీదికి నాకు చూపించిన దర్శనం చెప్తున్నా మీతో. పొగలు లేస్తున్నాయి ఆమె శరీరంలో, బాడీలో అంతా పొగలు లేస్తున్నాయి మీద. ఆ పొగలు నేను చూశాను. వాస్తవమా? వెళ్ళిపోయిన 10 దగ్గర నుంచి అంటే ఆమె ఏం చేసింది అని నాకు ఒక 10-15 నిమిషాలకే లేచి వచ్చి, ఈరోజు దేవుని బిడ్డలు వస్తారు కదా అనేసి ఏం చేసింది, పప్పు రసము అన్నీ సిద్ధపరిచి, భోజనం అన్నీ సిద్ధపరిచి. లేకుంటే ఆమె చేసే పరిచయం ఏమి చేయాలా? పాస్టర్. మరి పాస్టర్ చేయొచ్చా? చేయవచ్చు. అయితే పాస్టర్కి ఎన్ని పనులు? పాస్టర్ చేయాల్సిన పని పాస్టర్ చేయాలా, పాస్టర్ చేయాల్సిన పని పాస్టర్. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము యథార్థంగా బతకటము నేర్చుకోవాలి. ఎవరికి మీరు కీడు చేయొద్దు. వాళ్ళు ఒకవేళ మీకు కీడు చేయబోతున్నా, చేస్తున్నారని తెలిసినా మీరు మాత్రం పోయి ప్రార్థన మాత్రం చేయండి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, కానీ ఎవరికి ప్రతి కీడు చేయకూడదు. చెయ్యకుండా మేలైన దానిని చేయాలి. కీడు చేసిన కనపడినాడు అనుకో, కీడు చేసిన అమ్మాయిని కనపడింది అనుకో, ఏమమ్మాయి కాఫీ తాగుతున్నాం, మేము కాఫీ తాగుతున్నాం, కాఫీ ఇవ్వాలనుకో, అయిపోయి అంతే చేస్తున్నాము. ప్రభు అప్పుడే నీ దగ్గరికి వస్తాం. అంతే. ఆహారం తింటున్నామా? పోనీ వాడు వచ్చాడా, ఎదురు పడినాడా, వాడు శత్రువే కానీలే, నేను అన్నం ఉంది తిందురా, మేము తింటున్నాం, మేము తిందురా అని పిలిచి ఒక పిరికెడు అన్నం పెడితే ఇంకా అయిపోయాడు. వాడు మనకు శత్రువు అవుతాడుగా, శత్రువు కాదు. అట్లాగా దేవుని బిడ్డలముగా మనము బ్రతకాలి. ఏవో ఆ సమయంలో ఏవుని ఎంతమంది ఏమన్నారు తెలుసా? ఆయనతోనే తిని, ఆయన దగ్గరే ఉండి, ఆయన దగ్గరనే జీవించిన వారందరూ, ఆయన దగ్గర కుటుంబాలు బ్రతికిన వారు కనుక ఏమో పాపము చేశాడు కాబట్టి కొడుకులు బిడ్డలు ఆస్తి అంతా పోయి బుడదలో కూర్చున్నాడు అని ఏబుని ఎంతోమంది ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన తర్వాత ఏమైంది? మళ్ళా సంపద అంతా దేవుడు ఇస్తాను. ఏమైపోయింది? ఏబుకి ఎట్టొచ్చిందిరా ఈ సంపద అంతా? ఏబు ఎట్టైనా నీతిమంతుడురా, మనమే అది సరైన వాళ్ళం కాదు. అప్పుడు ఎందుకంటే ఏబు దగ్గర పిడుచుకొని తినే వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మనము అలాంటి వాళ్ళము కాదు, మనం దేవుని కలిగి ఉన్న వాళ్ళము, దేవుని బిడ్డలము కనుక మనం ఎడతెగక ప్రార్థన చేద్దాం. దేవుని ద్వారా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పటికీ మీకు 3 మాటలు